సమంత గారు హీరోయిన్ నుంచి ఒక ప్రొడ్యూసర్ గా మారిపోయారు భయ్య. మీరు విన్నది కరెక్టే మావా. సమంత గారు ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అంట. ప్రొడక్షన్ హౌస్ టైటిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కానీ ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చే ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. సడన్ గా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. ఈ రోజు ఆ మూవీ చూడటానికి అయితే వెళ్తున్నాను. బల్లార్లో ఉన్న పెప్పప్ స్క్వేర్ లో మా అక్క వాళ్ళ పిల్లలతో గన్ను షూటింగ్ గేమ్ అయితే బాగా ఆడాను భయ్య. ఆ తర్వాత మూవీ చూడటానికి రాధిక థియేటర్ కి అయితే వచ్చేసాను. పిల్లల్ని కూడా తీసుకొద్దాం అనుకున్నాను కానీ వాళ్ళది వేరే ఊరు భయ్య. సడన్ గా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. సమంత గారు ప్రొడక్షన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ అయినా ఇక్కడ మాత్రం గో గ్రీన్ ఛాలెంజ్ నడుస్తోంది. థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది భయ్య. ఆల్మోస్ట్ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళే. ఒక్క యాక్టర్ మాత్రం నాకు బాగా తెలుసు భయ్య. ప్రభాస్ గారు కల్కి మూవీలో ప్రభాస్ పక్కనే ఉంటాడు చూడండి. ఇంక ఈ సినిమా గురించి చెప్పాలంటే కాన్సెప్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంది. ఊర్లో చనిపోయిన ముసలి బామ్మలందరూ సీరియల్స్ పిచ్చి ఉండడం వల్ల డైలీ సీరియల్స్ స్టార్ట్ అయ్యే కరెక్ట్ టైం కి ఊర్లో బ్రతుకున్న ఆడోళ్ళ బాడీల్లో దూరి సీరియల్స్ చూస్తూ ఉంటారు భయ్య. పచ్చిగా చెప్పాలంటే దయ్యాలు సీరియల్స్ చూస్తున్నాయని అర్థం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి సమంత గారు మంత్రగత్తె క్యారెక్టర్ తో వచ్చేస్తారు. ఈ సినిమా బండి అనే మూవీ మీకు గుర్తుందా మావా? ఈ సినిమా డైరెక్టరే ఈ శుభం అనే సినిమా తీశారు. ఫైనల్ గా సినిమా అయితే బానే ఉంది భయ్యో.